బైనగూడెంలో బోనాలు బ్రహ్మాండంగా జరిగాయి. దసరా రోజు అమ్మ నేను బైనగూడెం స్టార్ట్ అయిపోయాం. ముందుగా గంగనమ్మ అమ్మవారి దర్శనం అయిపోయింది. అమ్మ ప్రతి సంవత్సరం బోనం ఎత్తుకుంటుంది. అది కూడా మా అన్నపూర్ణ ఆంటీ వాళ్ళతో కలిసి. ఈ సంవత్సరంతో ఇది 5వ సారి. ఆంటీ వాళ్ళు ప్రతి సంవత్సరం విగ్రహాన్ని నిలబెడతారు. అక్కడి నుండే బోనం తీసుకురావడం స్టార్ట్ చేశారు. ముందుగా అక్కడి నుండి పతువులమ్మ తల్లి గుడి వరకు వస్తారు. ఆ గుడి హై స్కూల్ రోడ్ లో ఉంటుంది. బోనం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు ముందుగా రామాలయం దగ్గర చేరతారు. ఇక అక్కడి నుండి పతువులమ్మ తల్లిని దర్శించుకుంటారు. ఈసారి అమ్మవారే చాలా మందికి పూనారు. ఆ పూనకంతో డాన్స్ వేస్తుంటే గూస్ బంప్సే. అమ్మవారు దాదాపు 20 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిసారు. అమ్మవారే ఇలా ఏదో ఒక రూపంలో వచ్చి మన కోరికలన్నీ నెరవేరుస్తారని భక్తులందరూ నమ్ముతారు. ఇక రామాలయం దగ్గర నుండి సరిపల్లి రోడ్ లో వెలిసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి బోనం తీసుకెళ్లి సమర్పిస్తారు. ఇలా పైన నుండి బోనాలన్నిటిని చూస్తుంటే ఎంతో బాగుంది కదా. ఆ డీజే పాటలకి డాన్స్ వేయాలి అనిపిస్తుంది. నరేష్ అన్నయ్య కూడా అస్సలు తగ్గలే, డాన్స్ వేస్తూనే ఉన్నారు. అమ్మవారిని నమస్కరించుకొని అమ్మవారికి పరమాన్నం వండి మన కోరికలన్నీ నెరవేరాలని అమ్మవారికి బోనం సమర్పిస్తారు. 2010వ సంవత్సరంలో ఒక ఆవిడికి అమ్మవారి పూని నేను ఇక్కడే ఒక రాయి రూపంలో ఉన్నాను, గుడి కట్టమని అమ్మవారే ఆజ్ఞాపించారు. అలా శ్రీ కనకదుర్గ అమ్మవారు వెలిశారు. సిద్ధాంతులు చెప్పిన ప్రకారం 2015 నుండి బోనాల పండగ స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరంతో 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. అమ్మ కూడా ఈ సంవత్సరంతో 5 ఇయర్స్ కంప్లీట్ చేసింది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ బోనాలు త్వరగా అయిపోయినట్టే. ఇక భోజనాలన్నీ స్టార్ట్ అయిపోయాయి. భోజనాల్లో మాత్రం ఎటువంటి లోడ్ చేయలేదు. సాంబార్ మాత్రం అదిరిపోయింది. శరన్నవరాత్రులు మాత్రం చాలా బాగా జరిపించారు. దసరా అప్పుడే అయిపోయింది. చివర్లో లడ్డు వేలంపాట జరిపించారు. అమ్మవారి దర్శనం నాకు లాస్ట్ లో దొరికింది.